ఈ డ్రెస్ ఏమిటి ప్రియా? ఇంట్లోనైనా ఇండియన్ లా ఉండొచ్చు కదా. ఎన్నిసార్లు చెప్పాలి? దిస్ ఇస్ న్యూజిలాండ్ డాడ్. ఇక్కడన్నా నా ఇష్టం వచ్చినట్టు ఉండని. న్యూజిలాండ్ అయితే ఏమిటి గొప్ప? మా అన్నయ్య కూతురు స్వప్నం చూడు, చదువుకోవడానికి ఇక్కడికి వచ్చింది. అయినా తెలుగింటి ఆడపడుచులా ఉండటం లేదు. వావ్, వాట్ ఎ జోక్. స్వప్న అక్క తెలుగింటి అమ్మాయిలా ఉంటుందా? రా చూద్దు గాని. ఎక్కడికి? గదిలో ఏం చేస్తుందో చూద్దు గాని. కమాన్. అమ్మా స్వప్న, స్వప్న. ఏంటమ్మా? ఏంటి, ఏం చేస్తున్నావు? జియాలజీ నోట్స్ రాసుకుంటున్నాను బాబాయ్. వెరీ గుడ్. ఆడపిల్లంటే అలా అప్పుడే పెట్టిన ఆవకాయ ముక్కలా చక్కగా ఉండాలి, చదువుకోవాలి. చూసి నేర్చుకో. అవును, ఏదో మ్యూజిక్ వినపడిందమ్మా. అది బాబాయ్, డిస్కవరీ ఛానల్ పెట్టుకుని నోట్స్ రాసుకుంటున్నాను. గుడ్, చూసి నేర్చుకో. డాడీ ముందు మంచిదానిలా మార్కులు కొట్టేస్తున్నావు కదూ, నిన్నెప్పుడో ఇరికిస్తాను చూడు. పోవే పొట్టి బుడంకాయ, పొయ్యిలో వంకాయ, నొక్క దోసకాయ. One burger. Thank you. Thank you so much. It's okay. Bye. Bye. మా బాబ్జీ నేను హాస్పిటల్ చేర్చట. ఏమైంది? ఏమో, ఎవరు కొట్టారంట. ఎవరు కొట్టారో తెలీదు. మనం హాస్పిటల్కి వెళ్దాం పద. Let's go. Excuse me. One Mr. Babji is admitted. Where is he? Excuse me, what's his name? Mr. Babji. He's there. God. How is he? Just a few bones. ఎవరికన్నా చెయ్యి లేకపోతే కాలు ఇరుగుతుంది. కానీ నీకేమిటి బాబ్జీల బాడీ అంత బజ్జీ అయింది? బతికి బయటపడ్డాను, సంతోషించు. అసలు ఏం జరిగింది? మౌంట్ హట్ మీద స్కీయింగ్ నేర్చుకోవడానికి వచ్చిన అమ్మాయిని ఆ పక్కనే ఉన్న రెస్టారెంట్ ఓనర్ రేప్ చేయడానికి ప్రయత్నిస్తుంటే ఇది మంచి పద్ధతి కాదు బాబు అన్నాను. అంతే, ఇరక్కొట్టి బడద పెట్టాడు. ఇలాగా అతను ఎవరో చెప్పు, మాట్లాడించేస్తాను. రాజు. ఇండియనా? ఇండియన్ అయ్యుండి ఇంకో ఇండియన్ ఇలా కొడతాడా? బాబ్జీ నువ్వేం భయపడద్దు, పట్లాడించేస్తాను. రేపు ఈ పాటికి ఇదే హాస్పిటల్లో పక్క రూమ్ లో ఉంటాడు. మధు, డాక్టర్ చెప్పి ఇంకో బెడ్ ఖాళీగా ఉంది. అతని పేరేంటన్నావు? రాజు.
మీ పేరు స్వప్న. అవును. మీరు మీ బాబాయ్ గారి ఇంట్లో ఉండి చదువుకుంటున్నారు. అవును. ఇక్కడ యూనివర్సిటీలో జువాలజీ ఫైనల్ చదువుతున్నారు. Am I right? అవును. ఇవన్నీ మీకెలా తెలుసు? మీ డిజిటల్ డైరీ చెప్పింది. అయినా మీరు ఆత్మహత్య చేసుకోవడానికి ఇండియా నుంచి న్యూజిలాండ్ రావాలా? కాదు, ఒక రోమియోకి బుద్ధి చెప్పడానికి వచ్చి కాలు జారి పడిపోయాను. ఎవడా రోమియో? ఒక ఇడియట్. ఎవడా ఈడియట్? ఒక ఇండియన్. ఏం చేస్తుంటాడు? ఒక రెస్టారెంట్ ఓనర్. మ్మ్. పేరు? రాజు. రాజునా? రాజు మీకు తెలుసా? తెలుసు. కనిపిస్తే ఏం చేస్తారు? నా కోపం ఆ టైంని బట్టి ఉంటుంది. ఫట్ ఫట్లాడించేస్తాను. తెలుసన్నారుగా? కమాన్ చెప్పండి. మీరు ఆవేశపడకండి. నాకు తెలుసునా కదా, నేను మేనేజ్ చేస్తాను. ఇంకా మేనేజ్ చేయడం ఏంటండి?